మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో రైతుల గురించి కించపరిచే విధంగా మాట్లాడిండు. ఎందుకంటే వర్షాలు లేక ప్రాజెక్టులో నీళ్లుండి కూడా రైతుల ఆనకట్టుకు నీళ్లుమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కేటీఆర్ గారు, హరీశ్రావు గారు, నరేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా పోరాడుతూ ఉంటే సీఎం గారు ఏమంటారు, అది కాదు కళ్ళకుంట వాళ్ళ రక్తం పారిస్తేనే రైతుల పంటలు పండుతాయని చెప్పి ఆయన కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది రైతుల మీద గొడ్డలు పెట్టుగా మేము అభినందిస్తున్నాం. కనుక దయచేసి ఇలాంటి మాట్లాడినందుకు రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి కొడంగల్ నియోజకవర్గం నుంచి మున్సిపల్ నుండి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మరి రక్తం అవ్వాలంటే అన్నావు కదా, నిన్న మన బీఆర్ఎస్ భవన్లో కార్యకర్తలు అందరూ కూడా రక్తం కూడా దానం చేసి మీ ఆఫీస్కి వచ్చి ఇద్దామని చెప్పి ప్రభుత్వానికి వస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కనుక తక్షణమే నీళ్ళు వదులుతావా లేకుంటే ఊళ్ళో మా కార్యకర్తలు అందరం కూడా రక్తదానం చేసి నీకు పార్సల్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా మా మీద కోపం ఉంటే మా మీద కేసులు ప్రమాణించి ఇంకేమని చేయి, కానీ రైతులకు నీళ్లు ఇచ్చి రైతులను కాపాడని చెప్పి మేము కూడా వేడుకుంటున్నాం. మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నియోజకవర్గంలో ఈరోజు కోడంగల్ ఎస్ఐ సత్యనారాయణ గారికి ఇచ్చినటువంటి వినతి పత్రం ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి పైన వెంటనే సుమోటోగా తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం నుండి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రపంచంలో ఎక్కలేనటువంటి రైతులకు అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి వారి కుటుంబాన్ని ఈరోజు వాళ్ళ రక్తంతో తడపాలి అనేటటువంటి మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు రైతులను ఈ విధంగా హింసించేటటువంటి మాటలు ఈరోజు సభ్య సమాజం అనేటటువంటి ఉమ్ముకునేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది సరైన పద్ధతి కాదు. ఈ మాటలను వెంటనే వెనక్కి తీసుకొని ఈ రైతులకు కావాల్సినటువంటి నీళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నీళ్ల కోసము ఈరోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఇటువంటి దుర్భాషలాడడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి వెంటనే దీనిపైన స్పందించి క్షమాపణ కోరుతావా, లేదంటే పెద్ద మొత్తంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా మేమందరం కలిసికట్టుగా ఈరోజు అనుకున్నది. ఇప్పటివరకు మేము చాలా సమయం ఇచ్చాము. ఈరోజు అందరినీ రైతులను హింసిస్తా ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పాలన అనేది 2.5 సంవత్సరాలనే ఈరోజు జీరో అనేటటువంటి కనిపిస్తా ఉన్నది, గుండు సున్నాలు కనిపిస్తా ఉన్నాయి. వెంటనే ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని, వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా ఈ విధమైనటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం.